నీట్ 2026 యూజీ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే ప్రతి స్టూడెంట్కి కూడాను నా యొక్క చిన్న సజెషన్ ఏంటంటే, ఇప్పటి వరకు మనం చాలా వీకెండ్ ఎగ్జామ్స్ కానీ, పార్ట్ టెస్టులు కానివ్వండి, అట్లాగే గ్రాండ్ టెస్టులు కానివ్వండి, మెయిన్గా ఫైనల్ ఫేజ్ గ్రాండ్ టెస్టులు ఒక 8 మనం ప్రిపేర్ అయ్యి బాగా రాసి ఉన్నాం. అయితే ఈ గ్రాండ్ టెస్టులు అన్నీ కూడాను మనం ఏ విధంగా ఇచ్చుకున్నామంటే ఇప్పటి వరకు కూడాను 2025 నీట్ ఫైనల్ ఎగ్జామ్ మనం పేపర్ చూసిన తర్వాత రేపు 26 మే 3వ తారీఖు జరిగే ఎగ్జామ్ అనేది క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఇస్తారు ఏంటి అనేది కూడా ఎవరు కూడా గెస్ చేయలేరు. కాబట్టి దాన్ని ఊహించలేం, ఎక్స్పెక్ట్ చేయలేం. కాబట్టి మనం అయితే మన స్టూడెంట్స్ ఏ విధంగా పేపర్ ఇచ్చినా కూడా రెడీలో ఉండటం కోసం ఇప్పటి వరకు మనం గ్రాండ్ టెస్టులు 8 రకాలుగా, అంటే బయాలజీ లెందీగా కానివ్వండి, కొంత హార్డ్గా కానివ్వండి, కొంత కఠినమైన క్వశ్చన్లు కానివ్వండి, అన్ని లెవెల్స్ కూడా కవర్ చేసుకుంటా బయాలజీ ఇవ్వడం జరిగింది ప్రతి ఎగ్జామ్లో కూడాను. కొన్ని ఇప్పటివరకు 8 ఫైనల్ ఫేజ్ గ్రాండ్ టెస్టుల్లో, అట్లాగే ఫిజిక్స్ కొన్నిట్లో కష్టంగాను, కెమిస్ట్రీ మిగిలిన వాటిలో కొన్నిట్లో కష్టంగా. అంటే ఏ పేపర్ ఏ విధంగా, అంటే రేపు నీట్ 2026 అనే క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉన్నా కూడా పిల్లలు అచీవ్ చేయడానికి, మార్క్స్ అచీవ్ చేయడానికి పేపర్ ఈజీగా రాయటం కోసం అని చెప్పి మనం ఆ విధంగా పేపర్లు సెట్ చేయడం జరిగింది. కాబట్టి మనం ఏం కంగారు పడవసరలా. మెంటల్ ఎబిలిటీని బట్టి మనం రేపు రిజల్ట్ అనేది ఉంటుంది అనమాట. స్టూడెంట్ మెంటల్ ఎబిలిటీ ఆధారంగానే మనం రిజల్ట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి మెంటల్గా మనం స్టేబుల్గా, అంటే స్థిరంగా ఉంటే, మెంటల్ ఎబిలిటీ అంటే మానసిక స్థితి. మనం గాబరా పడతా, హడావుడిగా టెన్షన్ పడతా కొత్త ప్లేస్కి వెళ్ళి ఎగ్జామ్ రాయటం. కాబట్టి ఇప్పటివరకు మనం సొంత ఇంట్లో రాసినట్టుగా రాసుకున్నాం ఎగ్జామ్స్ అన్నీ కూడా, ఫ్రీగా రాసాం. అదేవిధంగా అంటే ఎన్ని గ్రాండ్ టెస్టులు రాసామో రేపు ఇంకో గ్రాండ్ టెస్ట్ రాస్తున్నాం అనే ఫీలింగ్ కనుక మీలో ఉంటే, ఫైనల్ ఎగ్జామ్ కూడా ఒక గ్రాండ్ టెస్ట్ లాగా చూస్తే మీకు చాలా ఈజీగా మార్క్స్ అచీవ్ చేయడానికి అనేది ఉపయోగపడుతుంది అనమాట. మన యొక్క మానసిక స్థితి అనేది ప్రశాంతంగా, కూల్గా ఉన్నప్పుడు మాత్రమే మనం నీట్ ఎగ్జామ్ని బాగా రాయటం జరుగుద్ది, బాగా అచీవ్ చేస్తాం, మార్క్స్ కూడా బాగా వస్తాయి. ఎందుకు చెప్తున్నానంటే, మనం స్టేబుల్గా, అంటే స్థిరంగా మెమరీని కనుక స్థిరంగా పెట్టుకోగలిగితేనే ఇది సాధ్యం అవుద్ది. బాగా ఎగ్జామ్ రాయగలుగుదాం. ఇప్పటి వరకు బాగా ఎఫర్ట్ పెట్టి మీరు బాగా చదివారు. ఇక మనం చేయాల్సిందల్లా ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ని ఏ విధంగా రాయాలి దాని మీద దృష్టి పెట్టాలన్నమాట. మనం అంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు వరకు అనుభవజ్ఞులు అందరూ కూడా, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అందరూ కూడా ఇప్పటివరకు చెప్పేది ఏంది, ఫస్ట్ 30 మినిట్స్, అంటే 3 అవర్స్ ఎగ్జామ్లో ఫస్ట్ 30 మినిట్స్ అనేది గేమ్ చేంజర్. అంటే అది ఎందుకని చెప్తున్నామంటే, కాన్సెప్ట్ ఓరియంటేషన్లోనే ప్రతి ఒక్క చాలా వరకు బయాలజీ మ్యాక్సిమం కాన్సెప్ట్ ఓరియంటేషన్లోనే ఉంటుంది, బయాలజీ బిట్స్. అట్లాగే కెమిస్ట్రీలో కూడా చాలా వరకు మనకి కాన్సెప్ట్ ఓరియంటేషన్లోనే ఉంటాయి. ఫిజిక్స్లో కూడా ఒక 5-6 బిట్లు ఖచ్చితంగా కాన్సెప్ట్ ఓరియంటేషన్లో, అంటే క్యాలిక్యులేషన్ పార్ట్ కాకుండా మనం జస్ట్ క్వశ్చన్ చూసి పర్ఫెక్ట్గా క్వశ్చన్ కనుక కాన్సన్ట్రేట్ చేసి మనం ఆ క్వశ్చన్ని పూర్తిగా అవగాహన చేసుకోగలిగితే, అంటే ఆ క్వశ్చన్ని పూర్తిగా చదివి అర్థం చేసుకోగలిగితే ఆన్సర్ ఈజీగా గెస్ చేయొచ్చు, ఆన్సర్ ఈజీగా పెట్టేయచ్చు. ఎట్లా అంటే, మనం ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఎట్లా ఉంటుందంటే, భారతదేశ ఆర్థిక రాజధాని ఏది అని అడుగుతాడు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, అంటే దీంట్లో రాకపోయినా కానీ మేము ఆర్ట్స్ కాబట్టి సైడు మనం అంటే ఎదుర్కొన్నాయి చెప్తున్నా. భారతదేశ ఆర్థిక రాజధాని ఏది అని అడుగుతాడు. కింద కలకత్తా, బాంబే, ఢిల్లీ, ఇట్లా వైజాగ్ లేదా చెన్నై, ఈ 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఇచ్చినప్పుడు మనం టక్కన ఏం చేస్తాం, రాజధాని అన్నాడు కదా అని చెప్పి ఢిల్లీ పెట్టేస్తాం. అది రైటా కాదు కదా, రాంగ్ కదా. కాబట్టి అంటే అక్కడ ట్విస్ట్ ఇలా చిన్న వాటిలో ఉంటుంది అనమాట. క్వశ్చన్ కనుక చదవకోకుండా అక్కడ రాజధాని అనే ఒక మాట చదివి ఇక్కడ కింద ఢిల్లీ కనపడింది కదా అని ఢిల్లీ పెట్టేస్తే అట్లా అది బాంబే కదా, ముంబై కదా మనకి ఆర్థిక రాజధాని. అట్లా చిన్న ట్విస్ట్ అనమాట, చిన్న కన్ఫ్యూజ్ చేస్తాడు. అసలు నీట్ ఎగ్జామ్ అంటేనే ఖచ్చితంగా కన్ఫ్యూజ్ చేస్తాడు, అందులో అనుమానం లేదు. ప్రపంచంలోనే టాప్ 10లో 3వ ప్లేస్ నీట్ ఎగ్జామ్కి ఉంది, ప్రపంచంలోనే, వరల్డ్లోనే, అంతే తప్ప ఇండియాలో కాదు. ప్రపంచంలోనే ప్రతి టాప్ 10 ఎగ్జామ్స్లో 3rd ప్లేస్ నీట్కి. అంటే అంత కఠినంగా ఉంటుంది అనేది ఎగ్జాంపుల్ అర్థమైపోయింది మనకి. కాబట్టి పేపర్ కఠినంగా ఉండటం అంటే మనం ఎట్లాగూ ప్రాక్టీస్ చేసాం రకరకాల అస్త్రాలని మీలో, అంటే ఇప్పుడు దాకా మనం శిక్షణ ఇచ్చిన దాంట్లో అన్ని అస్త్రాలు మీకు అన్ని అస్త్రాలు కూడా ప్రయోగించే విధంగా మీకు శిక్షణ ఇచ్చాం. ఆఖరి బ్రహ్మాస్త్రం, రామబాణం,
అట్లాగే పశుపతి అస్త్రంతో సహా అన్ని అస్త్రాలు మీకు ఇచ్చి యుద్ధానికి పంపిస్తున్నాం. కాబట్టి యుద్ధం పర్ఫెక్ట్గా చేయాల్సిన బాధ్యత నీది. మనకి అర్జునుడే మనకు ఆదర్శంగా తీసుకోవాలన్నమాట. ఎదురుగా ఎంత టార్గెట్ ఉన్నా కూడా మన యొక్క అస్త్రాలతో ఆ టార్గెట్ని రీచ్ అవ్వటం, అంటే కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా ఆ టార్గెట్ మీద పెట్టగలిగితే ఖచ్చితంగా విజయం సాధిస్తాం. ఆ విధంగా మనం కనుక స్టేబుల్గా కనుక వర్క్ చేసుకోగలిగితే, క్వశ్చన్ పేపర్ మీద దృష్టి పెడితే మనకి రేపు 2026 యూజీ ఎగ్జామ్ అనేది పెద్ద కష్టంగా ఉండదు, ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ బాగా ప్రిపేర్ అయ్యారు. కాకపోతే ఎగ్జామ్ రాసే దాన్ని బట్టే రిజల్ట్ అనేది స్టూడెంట్కి ఆధారపడి ఉంది. కాబట్టి మీరు బాగా స్టేబుల్గా ఉండి ఎగ్జామ్ బాగా రాస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ అరగంటలో ఇవన్నీ కూడా అంటే కాన్సెప్ట్ ఓరియంటేషన్లో ఉండే క్వశ్చన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలి. ప్రతి 5 బిట్లకు ఒకసారి బబ్లింగ్ నీట్గా చేసేసుకోవాలి. బబ్లింగ్ ఇంపార్టెంట్. ఎందుకంటున్నామంటే చాలామంది ఏం చేస్తున్నారు, బబ్లింగ్ కొంతమంది లేటుగా అంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత, కొన్ని అన్నీ అయిపోయిన తర్వాత పెడుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఒక బిట్కు పెట్టాల్సింది ఒకటి, అంటే గాబరా గీబరా పడిపోతే అడావుడి. ఎంత మీరు స్టేబుల్గా ఉండాలనుకున్నా కూడా కొంత టెన్షన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, అందులో అనుమానం లేదు. మాకే బయట మీరు ఎట్లా రాస్తున్నారు ఏంటి, బయటకు వచ్చే వరకు కూడా మాకే టెన్షన్గా ఉన్నప్పుడు, తల్లిదండ్రులకి కానీ మాకు కానీ టెన్షన్గా ఉన్నప్పుడు రాసే మీకెందుకు, యుద్ధం చేస్తే మీకెందుకు ఉండదు? ఖచ్చితంగా ఉంటుంది. ఆ టెన్షన్లో మీరేం చేస్తారంటే బబ్లింగ్ కనుక ప్రతి 5 బిట్లకు ఒకసారి పెట్టకపోతే, మనం ఒకదానికి పెట్టి అంటే సెకండ్ది పెట్టి థర్డ్లో పెడతాం, థర్డ్లోది ఫోర్త్లో, అట్లా సీక్వెన్స్ మారిపోద్ది. దానివల్ల కూడా గతంలో కొన్ని ఇబ్బందులు తలెత్తిన మాట వాస్తవం. చాలామంది పిల్లలు కొన్ని దానివల్ల లాస్ అయిపోయారు. కాబట్టి అట్లా మనం చేయొద్దు. ముందుగానే మనం గతంలో జరిగిన అన్నీ కూడా మిస్టేక్స్ అన్నీ మనం మాట్లాడుకున్నాం కాబట్టి అన్నీ కూడాను అలాంటి మిస్టేక్స్ మనం దయచేసి చేయకూడదు. కాబట్టి ప్రతి 5 బిట్లకు ఒకసారి బబ్లింగ్ కంప్లీట్ చేసేసుకోవాలి. అట్లాగే ఎగ్జామ్ హాల్లోకి ఏమేమి తీసుకెళ్ళాలనేది క్లియర్గా చెప్పుకున్నాం. అడ్మిట్ కార్డు అంటే హాల్ టికెట్, దాంతోపాటు మనం పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో అంటించాలి దాని మీదే. నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించాలి, ఒకటి క్యారీ చేయాలి. ఏది ఎగ్జామ్ హాల్లోకి తీసుకెళ్ళాలి. ఒరిజినల్ ఆధార్ కార్డు ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. అట్లాగే థంబ్ ఇంప్రెషన్ అంటే బయోమెట్రిక్ విధానం ఈసారి కొత్తగా ఇచ్చాడు కాబట్టి అక్కడ బయోమెట్రిక్ తీసుకుంటారు. కొంతమంది ఒకవేళ బయోమెట్రిక్ కనుక పడలేదు అనుకోండి, ఏం కంగారు పడాల్సిన పని లేదు. ఎన్టీఏ ఏం చేశారంటే బయోమెట్రిక్ కొంతమంది ఈ సాఫ్ట్వేర్ ఇబ్బందుల వల్ల కొంతమంది బయోమెట్రిక్ పడకపోయినా కానీ లోపలికి అలౌ చేస్తాడు, సిగ్నేచర్ పెట్టుకుని అలౌ చేస్తాడు. కాబట్టి మీరేం వరి అవసరంలా, ఒరిజినల్ ఆధార్ కార్డు పట్టుకెళ్ళండి, అట్లాగే అడ్మిట్ కార్డు పట్టుకెళ్ళండి, పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో అంటించి, అట్లాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి అంటించి ఒకటి క్యారీ చేయాలి. అంతవరకు తీసుకెళ్ళండి. ఒక వాటర్ బాటిల్ ఖచ్చితంగా తీసుకెళ్ళండి. ఇంతవరకే మనం చేయాల్సింది. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అంటే 1:30 కల్లా మీకు ఓఎంఆర్ షీట్ ఇస్తారు. దాని యొక్క వర్క్ అంటే మన యొక్క హాల్ టికెట్ నెంబర్, కొంతమంది అడ్మిషన్ నెంబర్ పొరపాటున వేసేస్తారు అలవాటు మీద. ఎన్నో వందల ఎగ్జామ్స్, వేల ఎగ్జామ్స్ రాసాం, దాని మీద ఏమేసాం, ఓఎంఆర్ నెంబర్ వేసాం, అంటే అడ్మిషన్ నెంబర్ వేసాం. అదే అలవాటు మీద పొరపాటున ఎవరైనా అడ్మిషన్ నెంబర్ వేస్తారు. అది ముందుగానే చెప్తున్నా, అడ్మిషన్ నెంబర్ కాదు వేయాల్సింది. అడ్మిట్ కార్డులో ఏదైతే మన 10 డిజిట్ ఇచ్చాడో అది వేయాలి, అది బబ్లింగ్ చేయాలి. తర్వాత కోడ్, టెక్స్ట్ బుక్ కోడ్ అని అవి దాని మీద ఉంటాయి మనకి ఇచ్చిన క్వశ్చన్ పేపర్ మీద, వాటిని బబుల్ చేయాలి. నెక్స్ట్ తంబు, లెఫ్ట్ తంబు ఖచ్చితంగా వేయాలి దాని మీద, ఇది ఓఎంఆర్ మీద. నెక్స్ట్ క్యాండిడేట్ నేము, సైను, సిగ్నేచర్ అని ఉన్నాయి, అవి వేయాలి. అట్లాగే మదర్ నేము, ఫాదర్ నేమ్ అవి రాయాలి, అది ఓఎంఆర్ మీద. ఇవన్నీ కూడా 1:30 నుండి 2 మధ్యలో కంప్లీట్ చేసేస్తారు ఎగ్జామ్ హాల్లో. తర్వాత 2 o'clock నుంచి ఎగ్జాక్ట్గా 5 o'clock వరకు కూడాను 3 hours కూడా కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా క్వశ్చన్ పేపర్ మీద ఉండాలి. ఒక్కొక్క బిట్కి అంటే 180 బిట్స్ 180 మినిట్సే కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 1 minute ఇచ్చాడు. అయితే కొన్ని క్వశ్చన్లకి మనం 1 minute తీసుకోవాల్సిన పని లేదు. కొన్ని 50 secondsలో అయిపోతాయి, కొన్ని 5 secondsలో అయిపోతాయి, కొన్ని 30 secondsలో అయిపోతాయి, కొన్ని 1 minute పడుద్ది. అయితే ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో మాత్రం ఖచ్చితంగా కాన్సెప్ట్ ఓరియంటేషన్లో ఏదైతే థియరీ సంబంధించిన క్వశ్చన్లు ఉన్నాయో, కాన్సెప్ట్ ఓరియంటేషన్లో అంటే బయాలజీ కానీ, కెమిస్ట్రీ కానీ, ఫిజిక్స్లో ఒక 2-3 క్వశ్చన్లు వాటిని కంప్లీట్ చేసేసేయండి. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అనేది గేమ్ చేంజర్. అక్కడే 350 నుండి 380 మార్క్స్ వరకు, 400 బిలో వరకు కూడా తెచ్చేసుకోవచ్చు. 350 మినిమం తెచ్చేసుకోవచ్చు ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే. ఫస్ట్ చెప్పాను కదా క్వశ్చన్లు అట్లా ఉంటాయి, భారతదేశ ఆర్థిక రాజధాని ఏది అని అడుగుతాడు. ఆ విధంగానే క్వశ్చన్లు అన్నీ కూడా ఉంటాయి. బయాలజీ, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్. బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అని ఎందుకు చెప్పామంటే ఫస్ట్ రాయాల్సింది బయాలజీ, తర్వాత కెమిస్ట్రీ, లాస్ట్లో ఫిజిక్స్. ఈ 3 అవర్స్లో కూడా ఎట్లా టైం తీసుకోవాలంటే ఖచ్చితంగా కూడా ఆ 3 అవర్స్లో ఫస్ట్ 50 మినిట్స్లోనే బయాలజీ కంప్లీట్ చేసేసుకోండి.
హాఫ్ అన్ అవర్లో కాన్సెప్ట్ ఓరియంటేషన్ బిట్స్ అయిపోయిన తర్వాత 50 మినిట్స్ లేదా 1 అవర్లో బయాలజీ మొత్తం కూడా కంప్లీట్ చేసేసుకోండి. తర్వాత ఒక 50 మినిట్స్ కెమిస్ట్రీకి ఇస్తే ఇక మిగిలిన టైం ఫిజిక్స్కి ఒక 10 మినిట్స్ లాస్ట్లో బఫర్ టైం పెట్టుకుని మొత్తం ఒకసారి బబ్లింగ్ కానీ అన్ని క్వశ్చన్లు ఇంకొకసారి చెక్ చేసుకోవటం కానీ అట్లా మొత్తం కొంత టైం ఇచ్చుకుంటే మాత్రం ఖచ్చితంగా మన రిజల్ట్ మనం అచీవ్ చేయగలుగుతాం. మనకేం 720 అవుట్ ఆఫ్ 720 మనం టార్గెట్ పెట్టుకోలేదు కదా. మనకు మినిమం సీట్లు వచ్చేదానికి మినిమం రిజల్ట్ వచ్చేదానికి మనం ప్రాక్టీస్ చేసుకుంటున్నాం కాబట్టి అదేమి ఇబ్బంది లేదు. టాప్ రిజల్ట్ వచ్చేవాళ్ళు ఎట్లాగూ ఇంకా మనం చెప్పినవి కాకుండా ఇంకొన్ని పాయింట్స్ ఫాలో అవుతారు. నేను చెప్పేది ఏంటంటే మినిమం సీట్ గెట్టింగ్ ర్యాంక్ తెచ్చుకోవడానికి ఈజీగా సీట్ గెట్టింగ్ ర్యాంకు ఐరాణ పడకుండా గాబరా పడకుండా సీట్ గెట్టింగ్ ర్యాంక్ తెచ్చుకునే విధంగా మనం సజెషన్స్ ఇస్తున్నాం కాబట్టి ఈ విధమైన సజెషన్స్ ఏదైతే మనం ఫాలో అవుతారో వాళ్ళు ఖచ్చితంగా మంచి రిజల్ట్ సాధిస్తారు. ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ నుండి బయటికి నవ్వుతా రావాలి, అట్లాగే నవ్వుకుంటూ ఇంటి దగ్గరికి వెళ్ళాలి. రేపు అట్లాగే రిజల్ట్ వచ్చిన తర్వాత హ్యాపీగా అంతా కూడా ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా మంచి సంతోషంగా మీరు గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అట్లాగే మీరు ఎగ్జామ్ రాసేది ఇదేమీ ఊరికే రెగ్యులర్గా జరిగే ఎగ్జామ్స్ కాదు, లైఫ్కి సంబంధించిన ఎగ్జామ్. ఇది ప్రొఫెషన్లోకి ఎంటర్ అవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని, ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు నవ్వుతా రావాలి, అట్లాగే నవ్వుతా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మంచి రిజల్ట్ రావాలని దీవిస్తూ గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా మంచి రిజల్ట్ రావాలి, ఖచ్చితంగా ఫ్యూచర్లో మంచి సర్వీస్ పర్సన్ అవ్వాలి. 70 సంవత్సరాలు ఫ్యూచర్లో వచ్చే 70 సంవత్సరాల పాటు నువ్వు ప్రతి స్టూడెంట్ మా దగ్గర చదివిన ప్రతి స్టూడెంట్ కూడా పవర్ఫుల్ లైఫ్ అట్లాగే రెస్పెక్టబుల్ లైఫ్ అనేది లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.